మన సంఘ సాహిత్యం ఉంటుంది, ఒక 20 రూపాయల పుస్తకం ఉంటుంది. ఆ 20 రూపాయల పుస్తకం అనేది కొంచెం ఇంట్రెస్ట్ చూపారనుకోండి, మనం వెళ్ళి కరపత్ర ఇచ్చినప్పుడు ఇంకా నేను తెలుసుకోవాలనుకున్నప్పుడు వారికి మనం ఆ బుక్ ఇస్తాం. 20 రూపాయలు ఖరీదు. కాబట్టి ఇట్లాగా ప్రతి ఇంటింటికి వెళ్ళాలి, ప్రతి హిందువుని తట్టి లేపాలి, మన యొక్క సంఘం గురించి చెప్పాలి. కాబట్టి ప్రతి ఇంటింటికి పోవడం మనకేం కొత్త కాదు. మనం ఈ మధ్యకాలంలో చూసినట్లయితే శ్రీరాముని యొక్క అక్షింతల కార్యక్రమం చేసాం మనందరం కూడా. దానికి ముందు అయోధ్యలో రామాలయం కట్టేదానికి ఎవరన్నా ఒక మంచి టాటా వాళ్ళకో లేకపోతే రిలయన్స్ వాళ్ళకో అప్పు చెప్తే వెంటనే కట్టేస్తారు. కానీ అలా కాదు, ప్రతి ఒక్క హిందూ కుటుంబం నుంచి ఆ యొక్క దేవాలయానికి ఉండాలి, ఒక ప్రాతినిధ్యం అనేది ఉండాలనే ఉద్దేశంతో మన యొక్క భారతదేశం మొత్తం మీద కొంత నిధి అనేది వసూలు చేస్తున్నాం మనంతా హిందువులు కూడా. ఆ యొక్క ప్రారంభోత్సవప్పుడు ఆర్ఎస్ఎస్ సత్సంగాంగ పరమ పూజనీయ మోహన్జీ భగవత్ గారు ఏం చెప్పారంటే, రాముడి యొక్క గుడి కేవలం అయోధ్యలోనే కాదు, ప్రతి ఒక్క హిందూ గుండెల్లో రామాలయం కట్టుకోవాలని చెప్పారు. కాబట్టి ఆ విధంగా ప్రతి హిందూ యొక్క గుండెని తట్టి లేపాలి మన ఆర్ఎస్ఎస్ సంస్థాపన. దానికి సంబంధించి మన శత వసంతాల సందర్భంగా మన సంఘ పెద్దలు 7 కార్యక్రమాల్ని రూపొందించారు. దాంట్లో ఒకటి గణవేషం ధరించి విజయదశమి యొక్క ఉత్సవంలో అందరూ పాల్గొనడం, ఆ యొక్క కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు 2 వచ్చి గృహ సంపర్కము. గృహ సంపర్కం అంటే మన యొక్క కరపత్రం, సంఘ కరపత్రం ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క కరపత్రం, మన యొక్క సంఘ కరపత్రాన్ని ప్రతి ఇంటికి మనం చేరాలి. ఇది తర్వాత వచ్చి భారత మాత ఫోటో, ప్రతి ఒక్క తలుపుకి భారత మాత ఫోటో ఉండాలి. 3 వచ్చి 100 సంవత్సరాలైన సందర్భంగా మన యొక్క సంఘ పెద్దలు ఒక చిన్న పుస్తకాన్ని రూపొందించారు, సంక్షిప్తమైన సమాచారంతో ఒక పుస్తకాన్ని రూపొందించారు. ఇది 20 రూపాయలు అవుతుంది. ఇది కొంచెం ఇంట్రెస్ట్, మన గృహ సంపర్కం వెళ్ళినప్పుడు కొంతమంది చాలా వరకు ఇంట్రెస్ట్గా ఉంటారు. ఇంట్రెస్ట్ వాళ్ళు కలిగినటువంటి అంటే కొంచెం అభిమానంగా ఉన్నటువంటి వాళ్ళు అడిగినప్పుడు ఈ యొక్క పుస్తకం మనం వాళ్ళకి ఇవ్వచ్చు. ఇది 20 రూపాయలు కాస్ట్ అవుతుంది. కాబట్టి ఈ 3 ద్వారా మనం ఈ 3 కరపత్రము, భారతమాత స్టిక్కరు ప్లస్ ఈ యొక్క బుక్ని మనం తీసుకెళ్తాం గృహ సంపర్కం విషయంలో. కాబట్టి ఈ వెళ్ళేటువంటి ప్రక్రియ మనకి కొత్త కాదు, మనం ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళున్నాం. ఆ విధంగా వెళ్ళబట్టి ఈ విధంగా హిందూ సమాజం మనం ఇంత బలంగా నిలబడి ఉంది. మన యొక్క భారతదేశంలో బలంగా నిలబడింది కాబట్టి ఈ యొక్క భారతదేశం ప్రపంచంకి జగద్గురు స్థానానికి వెళ్ళేటువంటి కాలం చాలా దగ్గరలో ఉంది. చూస్తున్నాం ఈ మధ్య జీడిపిలో 4% ప్రపంచంలోనే 4వ స్థానానికి ఎగబాకింది. కాబట్టి వీటన్నిటికీ ఆధారం ఆర్ఎస్ఎస్. సహకరించిన ఒక దృఢమైన సంకల్పం గల నాయకుడు వల్ల కాబట్టి ఇక్కడేదో గవర్నమెంట్ ఉంది, ఇక్కడ పని జరిగిపోతుంది. ప్రతి ఒక్క ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ స్పందించాలి. ఆ హిందూ స్పందించాలంటే ఈ యొక్క ఆధారం వచ్చి ఈ యొక్క కరపత్రం, భారత మాత దగ్గర నిరంతరం ఈ యొక్క మనం ఇది ఉందనుకోండి, మనం బయటకు వెళ్ళేటప్పుడల్లా ఇది చూసినప్పుడల్లా మన దేశం మనకు గుర్తొస్తుంది. వీటితో పాటు మన యొక్క సంఘ పెద్దలు మన యొక్క సమాజంలో 5 మార్పుల్ని తీసుకొని రావాలి. మనం సమాజం మొత్తం మీద కూడా ఒక 5 మార్పులు తీసుకొని రావాలి. దీన్ని ఏం చెప్పారంటే పంచ పరివర్తన అని చెప్పారు.
అంటే 5 సూత్రాల్ని మనం పాటించాలి, తీసుకెళ్ళాలి.